వెల్కమ్ టు RL13 న్యూస్. వైకుంఠ వెంకటేశ్వర స్వామి మహాభిషేకం పంచామృత అభిషేకాలు. జీవీఎంసీ 65వ వార్డు పరిధి వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుండి దంపతులచే మహాభిషేకం పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరాడ రామకృష్ణ, సుజాత హాజరయ్యారు. స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ళ రసాలు, కుంకుమ పూజలు ఆలయ ప్రధానార్చకులు ముప్పిరాల ప్రదీప్ చంద్ర తాతాచార్యులచే మహాభిషేకం నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా స్వామివారి ప్రత్యేక అభిషేకాలు, దర్శనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హనుమత్ కొండలరావు, ఆడారి సూరిబాబు, ఉషారాణి, గురుసు రామలక్ష్మి, కె నాగమణి, జి పద్మావతి, చాముండేశ్వరి, పండూరి సత్యవతి, సరగడం సావిత్రమ్మ, చిట్టెమ్మ, మంగమ్మ, హిమజ్జ, లత, భవనమ్మ, రామ, పైడితల్లి, బుజ్జి, లక్ష్మి, కళాగౌరి, రూపాదేవి, ఎస్ సావిత్రి, దుర్గా, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది. నమో శ్రీనివాసాయ. ఈరోజు జనవరి నెల, మరి స్వామికి ఫస్ట్ నెలలో శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. శ్రవణ నక్షత్రం ఏ రోజైతే పడుతుందో, ఏ వారం అయితే పడుతుందో ఆ రోజుని స్వామికి అంగరంగ వైభవంగా స్వామివారి పంచామృత అభిషేకం అన్నది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క పంచామృత అభిషేకంలో చాలా మంది భక్తులు పాల్గొంటారు ప్రతి నెల జరిగే ఈ యొక్క వేడుకలో మరి చాలా చక్కగా స్వామివారికి వాళ్ళకి ఏం కలిగితే అది పాలు గాని, పెరుగు గాని, తేనె గాని, నెయ్యి గాని ఎవరికి ఏది కలిగితే అది పట్టుకొని వచ్చి స్వామివారి మహాభిషేకంలో పాల్గొంటారు. మరి ఈ రోజు ముఖ్య అతిథులుగా మన రామకృష్ణ గారు, కొండలరావు గారు, సూరిబాబు గారు మరి విచ్చేశారు. వారి చేతుల మీదుగా స్వామివారికి పంచామృత అభిషేకం అనేది నిర్వహించడం మరి ఎందుకంటే చూడడమే ఒక గణనీయం. మనం తిరుమల తిరుపతి వెళ్ళి మనకి ఎంత చూసే మహాదృష్టాన్ని మనకి ఇవ్వలేరు. స్వామివారికి ఈ యొక్క శ్రవణ నక్షత్రం రోజు నిజరూప దర్శనం, స్వామివారికి నిజరూప దర్శనంలో చూసే మహాభాగ్యం కొందరికి మాత్రమే ఉంటుంది. అది మహాభక్తులు అదృష్టవంతులైనలే ఆ స్వామిని దర్శించుకో అలాంటి భాగ్యం ఈ రోజు చాలా మంది భక్తులు రావడం జరిగింది. వాళ్ళకి అన్నప్రసాదన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి దగ్గర ఏది మొక్కుకుంటే అదే తక్షణమే నెరవేరుతూ ఉంటది. ఊరు, వాడ, ఏరియా సంబంధాలు లేకుండా అందరూ వచ్చి స్వామిని వేడుకోవడంలో మహా అదృష్టంగా భావించుకుందాం. ఈ ఆలయ చైర్మన్ గారి దొడ్డి రమణ గారికి, సేవకులకి, ఇక్కడికి విచ్చేసిన భక్తులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వాంబే కోటలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వరం గుడికి నిన్న మౌని అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామికి హోమం చేయించారు మా కుటుంబంతో. ఈరోజు శ్రావణ నక్షత్రంలో స్వామివారికి పంచామృత అభిషేకంలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసిన ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారికి, ఆలయ ధర్మకర్త మంజుల గారికి, రామలక్ష్మి గారికి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండు నూరేళ్లలో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు రాజువాక నియోజకవర్గంలో బీసీ రోడ్ మానవకోట వాంబే కాలనీ వెలిసిన శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసం అయిపోయిన మొదటి సంవత్సరం మాస రావతుల సందర్భంగా శ్రావణి నక్షత్రం స్వామివారి మహా అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులకి వారు ప్రత్యేకంగా వారు చేతుల మీద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమత్ కొండలరావు గారు, ఇంకా ఆర్ఎస్రావు గారు, ఇంకా మా సోదరు రామలక్ష్మి గారు, ఆలయ కమిటీ ధర్మకర్త మంజుల గారు, సేవకులందరూ నేతృత్వంలో ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా కనురింపులుగా జరిగిన కార్యక్రమం చాలా ఆనందంగా చేసిన భక్తులందరూ కూడా చాలా ఆనందంగా చేశారు. ఎందుకంటే మహా అభిషేకం అనేది మనం చూడాలన్నా చూడలేము, మన కళ్ళుని సరిపోవు. స్వామివారి దిగ్దూరు దర్శనంతో పాటు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు
అర్చకులు స్వామి ఆధ్వర్యంలో చాలా భారీ స్థాయిలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా వచ్చేసిన రామకృష్ణ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఆలయ సేవకులకు పత్రికలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రేపు రాబోయే రోజు